అందరికీ నమస్కారం అండి. సో చూడండి, ఇక్కడ మనకి ప్రీవియస్ వీడియోలో బీపీ గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఈసీజీ అనమాట. సో మనకి ఫిజికల్ మెడికల్స్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈసీజీ అనేది. సో మన హార్ట్కి సంబంధించి చేస్తారు ఒక టెస్ట్. అరౌండ్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు దీన్ని. పూర్తిగా కూడా కొంచెం పదం పలకడానికి కూడా కష్టంగా ఉంది. సో చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇక్కడ మనం చూడండి, మన బాడీలో మెయిన్ హార్ట్ అనమాట. సో హార్ట్ అనేది మనకి జస్ట్ ఒక 1 సెకండ్ మనకి కొట్టుకోపోయినా కూడా మనిషి ప్రాణమే పోతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట హార్ట్ అనేది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆ పర్సన్ కంపెనీ వాళ్ళు పాలసీ ఇచ్చే ముందు ఆ పర్సన్కి అతని హార్ట్ ఎలా పనిచేస్తుందని చెక్ చేస్తారు. అది ఎలా అంటే ఈసీజీ ద్వారా చెక్ చేస్తారు. ఇది మనకి ఒక 5 మినిట్స్ నుంచి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అనమాట. సో దీనికి ముందు జాగ్రత్తలు చెప్తాను, తర్వాత మనం టెస్ట్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇంతకుముందు బీపీ ఏవైతే చెప్పానో సేమ్ ఉంటాయండి. సో మీరు హరీబరీగా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అసలు చేయించుకోవద్దు. చేయించుకుని డైరెక్ట్ పాలసీ రిజెక్ట్ అవుతుంది మీకు, అలా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇందులో. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఆ పర్సన్ పైకి రమ్మనండి, మీరు స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ జిమ్కి వెళ్ళడం కానీ సో ఇవన్నీ కూడా ఏమీ చేయొద్దండి. చాలా చాలా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెడికల్స్ అనేది పాలసీ ఇష్యూ అయ్యే ప్రాసెస్లో. సో ఇక్కడ మనకి ఇంకా వచ్చేద్దాం లోపలికి. ఈసీజీ అనేది ఏమవుతుందంటే మనకి ఆ పర్సన్ని పడుకోబెడతారండి బెడ్ మీద. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న పారామీటర్ ఏంటంటే, సో కస్టమర్ మేల్ పర్సన్ అనుకోండి. కస్టమర్ మేల్ పర్సన్ అయితే టెక్నీషియన్ అనేవాళ్ళు లైక్ మనకి మేల్ అయినా అవ్వచ్చు, ఫిమేల్ అయినా అవ్వచ్చు, ఎవరైనా వస్తారు మనకి, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సో ఫిమేల్ అనుకోండి, అంటే కస్టమర్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రం 100% సో ఫిమేల్ టెక్నీషియన్ పంపిస్తారు. ఎందుకంటే ఈసీజీ అనేది మనకి ఇక్కడంతా కూడా హార్ట్కి సంబంధించిన టెస్ట్ కాబట్టి ఫిమేల్ పర్సన్ మాత్రమే పంపిస్తారనమాట ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మెడికల్ టీం వాళ్ళు. సో ఇక్కడ చూడండి, మనకి సో ఇక్కడ ఇంకేమవుతుందంటే ఆ పర్సన్ వస్తారు కదా, వచ్చినప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త పర్సన్ మనతో వచ్చి అతని ముఖం మనం ఇద్దరు చూడం, డైరెక్ట్గా వచ్చి షర్ట్ ఇప్పండి ఇలా అవన్నీ ఇక్కడ మనకి హార్ట్ దగ్గర అరౌండ్ ఒక 10 నుంచి ఒక 15 వరకు అనమాట. చిన్న చిన్నవి ఉంటాయి, మీరు మూవీస్లో చూసుంటారు. ఇక్కడ చెస్ట్కి కానీ అట్లా అన్నిచ్చుంటారు అనమాట, అవి అట్లా అతుక్కుపోతాయి అనమాట. అలాంటివన్నీ పెట్టినప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు ఒక 2-3 మినిట్స్ మాట్లాడండి. మాట్లాడి మామూలుగా లైక్ కాఫీ లేదా టీ అని ఆఫర్ చేయండి, టిఫిన్ చేశారా లేదా మామూలు నార్మల్గా మాట్లాడండి. ఒక ఫామ్ ఉంటుందన్నమాట, ఆ ఫామ్ నింపండి. ఈ లోపు నింపిన తర్వాత బ్లడ్ యూరిన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఈసీజీలోకి వెళ్ళండి. అప్పుడు కొంచెం ఆ వచ్చిన పర్సన్తో మనకు కొంచెం లైక్, ఎందుకంటే సడన్గా ఒక పర్సన్ నుంచి అలా చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇంకా మనం ఇక్కడ ఏమవుతుందంటే, సో ఆ పర్సన్ ఇంకా కస్టమర్ ఎవరైతే ఉన్నారో పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత ఫీమేల్ వాళ్ళు అయితే ఒక రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా మేల్ అంటే మనకేం ప్రాబ్లం లేదు, మనకి బెడ్ మీద పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత మన హార్ట్కి ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర, దాని తర్వాత మన కాళ్ళ దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. సో అవన్నీ అంటించేస్తారు, మనకి పిన్స్ లాంటివి అంటారు, అంటించేస్తారు. అంటించిన తర్వాత అవన్నీ జాయింట్ అయ్యి వాళ్ళు ఒక మొబైల్ తీసుకొస్తారు, మొబైల్లోనే ఉంటుంది. లేదంటే వాళ్ళు సపరేట్ ఒక ప్యాడ్ ఇస్తారు అనమాట, ఐప్యాడ్ లాంటిది. దానికి అటాచ్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఇంక స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు బ్రీతింగ్ లైక్ గాలి తీసుకోండి, గాలి వదలండి అని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ అంతా మనం ఫాలో అవ్వాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, మనకి కొంచెం ఈ పదాలు కొద్దిగా కష్టంగా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా. ఈ వేవ్ అనేది ఏమవుతుందంటే, మనకి హార్ట్లో మనకి పైన గదులు ఉంటాయి కదా, ఆ పైన గదులు మన బ్లడ్ని, మన హార్ట్ అనేది బ్లడ్ పంపింగ్ చేయడానికి బాడీ మొత్తం కూడా పైన గదులు కింద గదులు ఉంటాయి. సో ఈ వేవ్ అనేది ఏం తెలుస్తుందంటే, మనకి పైన గదులు ఏవైతే ఉంటాయో ఆ రక్తాన్ని కిందకు పంపిస్తాయి అనమాట. దీని ద్వారా తెలుస్తుంది వేవ్ అనేది. మనకు ఆ రిపోర్ట్స్లో వస్తాయి ఇవన్నీ కూడా. తర్వాత కాంప్లెక్స్ క్యూఆర్ఎస్ అంటారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కింద గదులు ఏవైతే ఉన్నాయో బ్లడ్ని మన బాడీ మొత్తం సరఫరా పంపిస్తాయి అనమాట. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది చూస్తారు. ఈ సెగ్మెంట్ ఉంది కదా, ఈ సెగ్మెంట్లో ఏమవుతుందంటే 2 వేవ్స్ అనమాట. సో 2 వేవ్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందని చూస్తారు ఇక్కడ మనకి. తర్వాత ఇంటర్వెల్, ఇది ఒక ఫుల్ ప్రాసెస్ అనొచ్చు. ఇంటర్వెల్ అంటే ఒక కంప్లీట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఈ పైన గదులు ఏవైతే ఉన్నాయో బ్లడ్ని కిందికి పంపిస్తాయి. సో కింద గదులు ఏవైతే ఉన్నాయో బాడీ మొత్తం పంపించేస్తాయి. సో ఇది ఎందుకు చేస్తారు ఏంటి అనేది చూడండి. మనకేమవుతుందంటే ఈ ప్రాసెస్లో, సో మనకి ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఏదన్నా హార్ట్ అటాక్ అలా వచ్చిందనుకోండి, సో హార్ట్ అటాక్ వస్తే మనకి అక్కడ రిపోర్ట్స్ తెలిసిపోతుంది. లేదు ఫ్యూచర్లో ఏదన్నా రాబోతుందా అంటే, మనకి సింపుల్గా చెప్పాలంటే మన హార్ట్ బీట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, మనకు ఏ విధంగా ఉంటుంది, లైక్ మన హార్ట్ ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది.
సో మొత్తం ఈ టెస్ట్లో వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే హార్టే మెయిన్ కదండి మన బాడీ పార్ట్స్లో. సో హార్టే మన సరిగా లేనప్పుడు కంపెనీ వాళ్ళైనా సరే రిస్క్ తీసుకుని ఎందుకు ఇస్తారు మనకి? ఇవ్వరు కదా పాలసీ. సింపుల్ లైక్ దట్, అంతే అనమాట. ఇది మనకి హార్ట్ సంబంధించి పూర్తి ఎగ్జామినేషన్ జరుగుతుంది మనకి. ఓన్లీ 5 minutesలో అయిపోతుంది. నాకు తెలిసినంతలో మ్యాక్సిమం ఇంతేనండి. బట్ ఈసీజీ చేయించేటప్పుడు మాత్రం ఈ మ్యాక్సిమం నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను. 99% అన్నీ ఏదైనా ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. ఇంతేనండి నేను అనుకోవడం అయితే. ఈసీజీలో ఇంకా ఈ పార్ట్సే ఉంటాయి. ఈసీజీ చేయించేటప్పుడు మీరు కామ్గా కూల్గా ఉండండి, సరిపోతుంది అంతే. అంతకుమించి ఇంకా మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్త చేయించండి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.